ప్రభా మీ వాక్కును మీరే వినిపిస్తూ రమ్మని తండ్రి ప్రార్థిస్తూ, నిలబడిన మీ దీన దాసురాలైన నన్ను మీ శిలువ చాటున మరుగు చేసుకొని మీ వాక్కును మీరే వినిపిస్తూ రమ్మని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇప్పుడు వచ్చిన ప్రియ సంగమా, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు, శుభ శుక్రవార శుభములు తెలియజేస్తున్నానండి. మరి వాక్య భావంలోకి వెళ్దాం. ఈరోజు ప్రత్యేకముగా గుడ్ ఫ్రైడే, దేవుణ్ణి సిలువ వేసిన రోజు, మన కొరకై ఆయన ప్రాణము పెట్టిన రోజు, మన కొరకై ఆయన రక్తము చిందించిన రోజు. మరి ఈరోజు గుడ్ ఫ్రైడే, యేసుక్రీస్తుని సిలువ వేసిన రోజు, మనకు చాలా సంతోషకరమైన దినము. హల్లెలూయా, హల్లెలూయా. ఇది బాధాకరమైన విషయం కాదండి. ఎవరైనా చనిపోయినట్లయితే మనం బాధపడతామా, సంతోషపడతామా? బాధపడతాం కదా. అస్సలు కొంచెం కూడా సంతోషపడం, కొంచెం కూడా నవ్వము, కొంచెం కూడా ఏముండదు. ఎప్పుడు బాధ, ఏడుపు, వేదన, హృదయం అంతా దుఃఖముతో నిండిపోయి ఉంటుంది. కానీ మరి యేసుక్రీస్తు చనిపోయిన రోజు ఇది. మరి ఈ రోజు మనం ఎలా ఉండాలి? వేదనతో, దుఃఖముతో, బాధతో, కన్నీరుతోనా? హల్లెలూయా, హల్లెలూయా కాదు. ఎందుకంటే మన వేదన, మన బాధలు, మన కష్టాలు, మన కన్నీరు అంతటిని కూడా ఆయన ఏం చేశాడు? తుడిచివేయడానికే ఆయన మన కొరకు సిలువ వేయబడము జరిగిందండి. కాబట్టి మనకేం చేశాడు? ఆయన మనల్ని సేఫ్ లో ఉంచాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనల్ని రక్షిస్తూ వచ్చినాడు కాబట్టి మనం ఏం చేయాలి? మనం సంతోషించాలి. మనం బాధపడాల్సిన అవసరము లేదు. ఎవరైనా మనల్ని ఒక గుంటలో పడితే ఆ గుంటలో నుంచి లేపారనుకోండి, మనం ఏం చేస్తాం? బాధపడతామా, సంతోషిస్తామా? లేపినందుకు సంతోషపడతాం కానీ బాధపడం కదా. దేవుడు కూడా మన కొరకే ఆయన ప్రాణాన్ని పెట్టి ఈరోజు రక్తము చిందించి మనల్ని రక్షించిన దినము. కాబట్టి మనము కూడా సంతోషించి ఆనందించే దినము ఈరోజు. మత్తయి సువార్త 27వ అధ్యాయములో మనం చదువుకున్నట్లయితే యేసుక్రీస్తును ఏ రీతిగా సిలువ వేశారు, ఏ రీతిగా ఆయనను తీసుకొని వెళ్ళారు చదువుదామా? ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపగా చూచి పశ్చాత్తాప పడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల. ఇక్కడ జరిగింది ఏంటంటే, యేసుక్రీస్తుని మరి ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను, ప్రజలు, పెద్దలందరూ కూడా యేసుని చంపాలని. ఏ ఉదయమైనప్పుడు? యోహాను సువార్తలో చదువుదామా? యోహాను సువార్త 19వ అధ్యాయంలో 14 చదవండి అమ్మా. ఆ దినమున పస్కాను సిద్ధపరచు దినము, అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చును. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు ఇతన్ని సంహరించుము, సంహరించుము, సిలువ వేయము అని కేకలు వేసిరి. ఏం చేశారు? అందరూ కూడా సంహరించాలి, సిలువ వేయాలి అని చెప్పడం. ఇక్కడ ఉదయం 6 గంటల నుండి ప్రారంభించబడింది యేసుక్రీస్తుని సిలువ వేయబడటానికి. మరి ఆయన తీసుకొని వెళ్ళడానికి ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు? కేకలు వేస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి కూడా నిరపరాధ రక్తమును అప్పగించి తిని గనుక ఏం చేశాడంట? పాపము చేసి తిని అని ఒప్పుకొని ఏం చేశాడు? తిరిగి వాటిని అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. యూదా, పట్టించిన యూదా, ఇస్కరియోతు యూదా ఎలా పట్టించాడు? ఎక్కడ ఉన్నప్పుడు పట్టించారు? మరి లాస్ట్ దేవుణ్ణి పట్టుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుంటున్నారు. అప్పుడు యేసయ్య ఏం చెప్పాడు శిష్యులకి? మెలకువగా ప్రార్థన చేయండి, దేవుని చిత్తము కొరకు ప్రార్థన చేయండి. 3వసారి కూడా అలాగే చెప్తున్నాడు, ఇక విశ్రాంతి తీసుకోండి అని కూడా, ఇక సమయం ఆసన్నమైంది అని చెప్పడము జరిగింది. అలా చెప్పినప్పుడు వారు రావడము, తీసుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు పేతురు ఆ యొక్క సైనికుడు చెవిని నరకడము, ఇవన్నీ కూడా జరిగినాయి. తీసుకొని వెళ్ళారు. తర్వాత ఇక్కడ చదువుదామమ్మా, 27 చదువుదామా? 27 చదువుదాం. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులను అందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయనకు తలగా పెట్టి హల్లెలూయా ఏం చేశారు? దేవుణ్ణి తీసుకొని వెళ్ళి
ఏం చేస్తున్నారు చూడండి అమ్మా, ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీని తొలగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టారు. పెట్టి ఏం చేశారు, ఇంకా ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళను యూదుల రాజ్యానికి శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొలగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. సిలువ వేయడానికి తీసుకొని వెళ్ళడము, కొట్టుకుంటూ కొరడా దెబ్బలతో కొట్టుకుంటూ, హింసించుకుంటూ, అపహసించుకుంటూ, బట్టలు తీసివేసి ఉమ్మి వేసి, గుద్దుకుంటూ, తన్నుకుంటూ మన కొరకై ఆయన సిలువ వేయబడము. ముందుగానే ఎన్నో ప్రవచనాలు నెరవేరడం జరిగింది. ప్రవచనాలను బట్టి ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికే భూలోకానికి రావడం జరిగింది. పస్కా బలి పశువుగా, మన పస్కా రోజు బలి ఇవ్వాలి అని, పస్కా బలి పశువుగా గొర్రె పిల్లగా బలి ఇవ్వాలని. పస్కాకి ఏం చేస్తారు? పస్కా పండుగ అంటే నిర్గమకాండంలో దేవుడు చెప్పింది ఏంటిది? 12వ అధ్యాయంలో ఉంది. ఏం చెప్పాడు అక్కడ? పస్కా బలి ఎలా ఇవ్వాలి, మీరు ఎలా గొర్రె పిల్లను వధించాలి, నిర్దోషమైన గొర్రె పిల్లను మీరు బలి ఇవ్వాలి అని ఉంది కదా. ఆ రక్తాన్ని మీరు ద్వార బంధములకు రాసుకోవాలని చెప్పాడు. ఆ రక్తాన్ని రాసుకున్న వారి ఇంటిలోనికి సంహారకుడు రాకుండా ఉంటాడని తెలియజేశాడు. పస్కా బలి అంటే ఆ యొక్క రక్తము చిందించిన గొర్రె పిల్ల మన కొరకై ఆ గొర్రె పిల్ల స్థానంలో యేసుక్రీస్తు ప్రభువును తండ్రి అయిన దేవుడు పంపించడం జరిగింది. మరలా మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనములో, ఇదిగో లోక పాపములను మోసుకొని వెళ్ళు దేవుని గొర్రె పిల్ల. ఎవరిని చూసి చెప్తున్నారు? యేసుక్రీస్తుని చెప్పి చూసి బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తున్న మాట. ఏ మోసుకొని వెళ్ళడానికి వచ్చాడు? లోక పాపములను మోసుకొని వెళ్ళడానికై. ప్రతి ఒక్కరి పాపములు, మనం చేసే పాపాలన్నిటి కూడా ఆయన పైన వేసుకొని ఆయన భరించడానికై, ప్రాణము పెట్టడానికై వచ్చాడని. దేవుడు ఎలా భూలోకానికి వచ్చాడంటే గొర్రె పిల్లలాగా వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టడానికే వచ్చాడు. ఏం చేసేవారు? యాజకుడు దీన్ని బలి అర్పించేవారు. అయితే ఏటేటా చేస్తున్నప్పుడు మరలా ఏటేటా జ్ఞాపకం వస్తున్నాయి పాపాలు. ఇలా కాదు అని దేవుడు ఏం చేశాడంటే ఒకటేసారి మన పాపాలకు ప్రాయశ్చిత్తము కలగాలని ఒకటేసారి కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువుని ఈ భూలోకానికి పంపించడం జరిగింది. పరిశుద్ధుడుగా పంపించినప్పుడు మన పాపాలన్నీ కూడా ఆయన పైకి వెళ్తాయి. పరిశుద్ధమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల, పస్కా బలి పశువు, సంవత్సరపు గొర్రెపిల్ల అని ఉంది కదండి. సంవత్సరం, ఏడాది గొర్రెపిల్ల. ఎందుకంటే అది పవిత్రత కలిగింది, నిష్కలంకమైనది, నిర్దోషమైన గొర్రెపిల్లగా ఉంటుంది కాబట్టి. మరి యేసుక్రీస్తు ప్రభువు కూడా నిర్దోషమైన గొర్రెపిల్లగా మన కొరకు రావడం జరిగింది. ఒకటేసారి యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు బలి అవ్వడం జరిగింది. యెషయా గ్రంథములో 53వ అధ్యాయములో 4 నుండి చదువుదాం. నిత్యముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. దేవుడు ఏమేమి ఏమేమి ఆయన పైన వేసుకున్నాడంటే, ఏమేమి వేసుకున్నాడో చూడండి అమ్మా. నిత్యముగా మన రోగములను ఆయన భరించాడు. మన వ్యసనములు అంటే తెలుసు కదా, మన యొక్క చెడ్డ అలవాట్లు, చెడ్డ పద్ధతులు, చెడ్డ బిహేవియర్స్ అన్ని కూడా ఆయన పైన వేసుకోవడం జరిగింది. మన వ్యసనములను వహించెను. అయినను ఏం చేశాడంట? మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. తర్వాత మన దోషములను బట్టి నల్లగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఎంత మంచి మాటలు కదండి మనం చదువుతున్నాం. దేవుడు ఎలా మన పాపాలు ఆయన పైన వేసుకొని భరించాడో, ఎలా మనకు బదులుగా ఆయన శిక్షలు పొందుతూ వచ్చాడు. ఏ శిక్షలు ఆయన పొందుతూ వచ్చాడంటే, దేవుని వలన మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను. ఎందుకు గాయపరచబడ్డాడు? మరి ఒళ్ళంతా చారలుగా దున్నబడింది, కొరడాలతో కొట్టినప్పుడు మాంసము ముద్దలుగా వచ్చింది. ఎందుకంటే అది మనకు పడవలసిన శిక్ష, మనము పొందుకోవాల్సిన మరణము.
మనం తప్పించి ఆయన పొందుకోవడం జరిగింది. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. సమాధానార్థమైన శిక్ష, మనకు సమాధానాన్ని ఇవ్వడానికై ఆయన ఏం చేశాడు? బలి అవ్వడము జరిగిందండి. తర్వాత మనమందరము కూడా ఎలా ఉన్నారు? ప్రజలందరూ గొర్రెల వలె త్రోవ తప్పిపోయారు, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలిగారు. అవును కదండి? ఇవి చాలా ప్రాముఖ్యమైన మాటలండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు శుభ శుక్రవారం సందర్భంగా దేవుని కొరకు ఏమైనా ఒక పని చేశారా అంటే అది ఏంటిది అంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుండి చదవండి మంచిగా ఈ మాటలన్నీ కూడా. దేవుడు మన కొరకు ఎలా ప్రాణం పెట్టాడో, మీరు ఈ గుడ్ ఫ్రైడే రోజు దేవునికి ఇచ్చే కానుక అదే అనుకోండి. చదివే అనుభవం లేని వారు ఈరోజు చదవండి, దేవుని వాక్యం చదవండి, 4 నుండి ఇక్కడ 8 వరకు చదవండి. ఎందుకంటే దేవుడు మన కొరకు ఎంత బాధపడ్డాడో, ఎలా ప్రాణము పెట్టాడో, ఎలా మన అతిక్రమములు ఆయన భరించాడో, మన దోషములను బట్టి ఎలా నలగొట్టబడ్డాడో, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద ఎలా పడిందో, అతడు పొద్దున దెబ్బల చేత మనకు స్వస్థత ఎలా కలుగజేశాడో, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోయినప్పుడు, మనలో ప్రతివాడు మనకి ఇష్టమైన త్రోవను తొలగినప్పుడు యెహోవా మనందరి దోషములను ఆయన మీద మోపడము జరిగింది. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతను నోరు తెరవలేదు కదా అండి. నోరు తెరవలేదు, నోరు తెరవకుండా మౌనము వహించినాడు. నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. నోరు తెరవలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసము? ఈ జనుల కోసము, ఈ జగతి కోసము, ఈ ప్రజల కోసము. ఇదిగో లోక పాపములను మోసుకొని వెళ్ళు దేవుని గొర్రె పిల్ల. గొర్రె పిల్లగా వచ్చాడు కాబట్టి నోరు తెరవకుండా, ఎలా నోరు తెరవకుండా ఉన్నాడో చదవండమ్మ కింద. బాధింపబడిన అతడు నోరు తెరవలేదు, బొదకు తేబడు గొర్రె పిల్లయో, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయో మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి అతిక్రమములను బట్టి? జనుల అతిక్రమములను బట్టి, లోక పాపములను మోసుకొని వెళ్ళి గొర్రె పిల్లగా ఆయన భూలోకానికి రావడం జరిగింది. పస్కా బలి పశువుగా ఆయన వధించబడము జరిగిందండి. తర్వాత 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనంలో, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును నగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దామా? మరి రక్తం ఎలాంటిది? యేసుక్రీస్తు యొక్క రక్తము ఎలాంటిది అంటే, అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమగు గొర్రెపిల్ల రక్తము చేత విమోచింపబడిన వారము. అంటే రక్తము చేత కడగబడిన వారము. ఎవరు అంటే రక్షణ అనుభవంలో దేవుని రక్తము చేత కడగబడిన వారు. తర్వాత ఇంకొక మాట కూడా మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9 నుండి చదువుదాం. నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనపడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలవబడి
ఏమని చెప్తున్నారు? సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నారంటే, అటు తర్వాత నేను చూడగా, మరి దర్శనము, యోహానుకు వచ్చిన దర్శన గ్రంథం ఇది. అక్కడ ఆయన చూస్తున్నప్పుడు ఏం కనబడుతుందంటే, ఎవరెవరు వచ్చి దేవుని ఎదుట, సింహాసనం ఎదుట సాగిలపడి ఆరాధిస్తున్నారంటే, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ఎక్కడి నుండంట? ప్రతి జనములో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి ఎవడును లెక్కింప జాలని ఒక గొప్ప సమూహము కనబడ్డదంట. ఏ సమూహము కనబడ్డది? దేవుణ్ణి ఆరాధించే సమూహం అది. అయితే వారు తెల్లని వస్త్రములు ధరించుకొని, ఖర్జూరపు మట్టలు పట్టుకొని సింహాసనము ఎదుట నిలబడ్డారంట. సింహాసనము ఎదుట నిలవబడి, గొర్రెపిల్ల ఎదుట నిలవబడి, సింహాసనము ఎదుట ఎవరున్నారు? హల్లెలూయా. సింహాసనము మీద ఎవరున్నారు? గొర్రెపిల్ల. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెపిల్ల అంటే ఎవరు? ఇదిగో లోక పాపములను మోసుకొని వెళ్ళు దేవుని గొర్రెపిల్ల అని ఎవరిని చూసి చెప్పాడు యోహాను? యేసుక్రీస్తును చూసి. ఆ గొర్రెపిల్ల ఎవరు? ఆ సింహాసనం మీద కూర్చుంది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఎదుట చూసి చదవండి. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును, హల్లెలూయా, దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని. దేని కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు? రక్షణనిచ్చినందుకు, మమ్మల్ని రక్షించినందుకు, మమ్మల్ని రక్తము చేత రక్షించినందుకు, ప్రాణము పెట్టి, గొర్రె పిల్ల ప్రాణము పెట్టి మమ్మల్ని రక్షించినందుకు మా రక్షణకై స్తోత్రములు అని ఏం చేస్తున్నారంట? ఎలుగెత్తి మహాశబ్దముతో, ఎలుగెత్తి కేకలు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా స్తుతిస్తున్నారు? ఎవరెవరు స్తుతిస్తున్నారు? దేవుని సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట, దేవుని ఎదుట నిలబడి ప్రజలందరూ కూడా దేవుని గొప్ప శబ్దముతో ఏమంటున్నారు? మా రక్షణకై, మమ్మల్ని రక్షించినందుకై, గొర్రెపిల్ల మా కొరకు వధించబడినందుకై, మా కొరకు రక్తము చిందించినందుకై, మమ్మల్ని రక్షించినందుకు, ఈరోజు పరలోక రాజ్యములో నిలబడి మేము ఈ రీతిగా ఆరాధించే యోగ్యత మాకు ఇచ్చినందుకై, రక్షణకై వందనాలు అని చెప్పి ప్రజలందరూ కూడా, ఇది జరగబోయేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది జరగబోయేది. ప్రకటన గ్రంథము ఇంకా జరగవలసి ఉన్నది. ఇలా అందరము కూడా చేయబోతున్నాం. ఈ గుంపులో మనము కూడా ఉన్నాము. మనము కూడా ఇదే రీతిగా దేవుణ్ణి స్తుతించబోతున్నాం. సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట నిలవబడి దేవునికి, గొర్రెపిల్లకును దేవునికి ఏమని చెప్తున్నారు? సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రములని మహాశబ్దముతో దేవుని ఎదుట దేవుణ్ణి ఆరాధించే రోజు మనకింకా పరలోక రాజ్యములో ఉన్నది. ఇది ప్రకటన గ్రంథంలో దేవుడు రాయించిన మాటలు. ఇంకా మనం ఆ రీతిగా ఆరాధించవలసి ఉన్నది. దేవుని నమ్ముకొని, రక్షణ పొందుకొని, దేవుని రక్తంలో కడగబడి ఆయన బిడ్డలుగా ఉన్న వారందరూ కూడా ఇక్కడ లెక్కింపజాలని సమూహం అనుంది కదా. హల్లెలూయా. ఏ సమూహం అంట? లెక్కింపజాలని సమూహము. లెక్కకు మించిన సమూహములో మనమందరము కూడా ఉన్నాము. దేవుణ్ణి, గొర్రె పిల్లను మనం ఆరాధిస్తున్నాము. ఆ గొర్రె పిల్ల మన కొరకు ప్రాణము పెట్టినందుకు దేవుని ఎదుట నిలబడి, సింహాసనం ఎదుట నిలబడి గొప్ప శబ్దముతో దేవుణ్ణి ఆరాధించే సమూహముగా మనం అందరము ఉంటున్నాం. ఈ రోజు కూడా మరి దేవుడు మన కొరకే ప్రాణం పెట్టిన రోజు, గొర్రె పిల్లగా ప్రాణం పెట్టిన రోజు కాబట్టి రక్తము చిందించిన రోజును జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధించడానికై, ఈ రోజు కూడా దేవుణ్ణి స్తుతించడానికై ఈ రోజు దేవుని మందిరానికి వచ్చి హృదయపూర్వకముగా దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చామండి. మరి యేసుక్రీస్తు ప్రభును సిలువ వేస్తున్నప్పుడు ఆయనను వదకు తేబడిన గొర్రె పిల్ల ఎలాగైతే తీసుకొని వెళ్ళి వధిస్తారో అలా వధిస్తున్నప్పుడు ఆయన నోరు తెరవలేదు. ఆయన ఏ బదులు పలకలేదు, ఏది కూడా సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఇలాగ జరగవలసి ఉన్నది కాబట్టి జరగనిమ్ము అని ఆయన సైలెంట్ అయిపోయాడు. ఎందుకంటే తండ్రి చిత్తము నెరవేర్చడానికే నేను వచ్చానన్నాడు. తండ్రి చిత్తానికి లోబడ్డాడు. ప్రాణం అర్పించడానికే వచ్చానని ప్రతి ఒక్కసారి ఎన్నో విషయాలు శిష్యులకు, ప్రజలకు తెలియజేస్తూ వచ్చాడు. ఎలా మరణిస్తానని చెప్పాడు. ప్రతిదీ కూడా ఆయన
ఎన్నో తెలియజేస్తూ వచ్చాడు. దాన్ని బట్టి ఆయన ప్రాణము అర్పించడం జరిగింది, ప్రాణం పెట్టడం జరిగింది. మరి ఆ సిలువలో ఎర్రటెండలో మండుటెండలో ఆయన తీసుకొని వెళ్ళి గోల్గోతా కొండపైకి, మరి ఆ సిలువను మోయలేనంత ఆ భారము మోసుకుంటూ సిలువపైకి తీసుకువెళ్ళి కొండపైకి తీసుకువెళ్ళి మరి సిలువ వేయడము జరిగిందండి.